భవిష్యత్ తరాలకి ఒక మంచి యువతని అందించాలనే లక్ష్యంతో సిద్ధార్థ ఫౌండేషన్ ద్వారా దాదాపు 26 సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం ఇది చాలా సుపరిణామం. ఎందుకంటే సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని 1975 సంవత్సరంలో ఏర్పాటు చేసి దాదాపు 18 ఇన్స్టిట్యూట్స్ని వివిధ సంస్థలను ఏర్పాటు చేసి అలాగే రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసిన ఘనత సిద్ధార్థ ఇన్స్టిట్యూట్స్కి దక్కుతున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేసిన కూడా సిద్ధార్థ సంస్థ అనేది ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాను. ఇలా అనేక రకాలుగా మరి 50 సంవత్సరాలుగా లాభాపేక్ష లేకుండా ఒక మంచి సమాజాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి మనం అందరూ కూడా గట్టిగా వారికి అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే నాకు కొంత గర్వంగా ఉంది, కానీ కొంత బాధ కూడా. ఎందుకంటే అప్పుడు ఇక్కడ సిద్ధార్థ రాకముందు మా మచిలీపట్నమే కాలేజీలకి వేదికగా ఉండేది. హిందూ కాలేజీ, నోబుల్ కాలేజీ, నేషనల్ కాలేజీ మా పెద్దలందరూ చెప్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడ చదువుకున్నారంటే మేము మచిలీపట్నంలో చదువుకున్నా ఉంటారు. కానీ అదంతా విజయవాడకి షిఫ్ట్ చేశారు మొత్తం కూడా. అయినప్పుడు కూడా చాలా సంతోషం. ఎందుకంటే మంచి సమాజం తయారు కావాలంటే విద్య చాలా అవసరం. ఒక మేధావి చదువుకున్న విద్యార్థి కొన్ని లక్షల మందిని ఇన్స్పిరేషన్ చేయగలరు. దానికి ఉదాహరణే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాను. ఆయన కూడా ఆనాడు బరోడా మహారాజు ఇచ్చినటువంటి స్కాలర్షిప్తోనే చదువుకుని ఈ దేశానికి ప్రపంచంలో ఎవరు ఇవ్వనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే స్ఫూర్తిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశం, ఇప్పుడు ఇంకా కాలేజీలు, స్కూళ్ళు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ పొందుతుంది. పూర్వకాలంలో అసలు సరైన కాలేజీలు, స్కూల్స్ లేనటువంటి పరిస్థితి, దూరాభారాలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, కుటుంబానికి దూరంగా వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి, హాస్టల్స్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, అయినా ఇంకా వెనుకబడితనం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యాన్ని సాధన కోసం మనందరం కూడా మరి డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలు కనడం కాదు, కళలను సాకారం చేసుకుంటేనే నిజమైన వ్యక్తిగా సమాజంలో మిగులుతామని చెప్పి ఆనాడు మరి అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం అవ్వాలని మన లక్ష్యాలు పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని తగిన విధంగా మనం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.